సభ్యుల వెంకటరావు గారు, బీసీ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, అలాగే నవోదయ స్కూల్ మాస్టర్ కామేశ్వరరావు గారు, రాజు గారు, రాజు అందరూ కూడా అందరికీ నమస్కారాలు. చాలా కాలం మీటింగ్లు పెట్టుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము, వస్తున్నాయి. కానీ ఈరోజు చాలా కాలంగా ఉంది. చెప్పండి ఏంటికన్నా ఆడపిల్ల చెప్పండి. ఆయన ఏదో ఆయన కాపాడే పడేవాడు, ఇల్లు ఎవరో టైం చూసుకునేవాడు. అప్పచెల్లి మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ అంచేత ఈరోజు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, కళగా ఉంది. ఈ కళను కంటిన్యూ చేస్తాం. మన సొసైటీ కోసం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఓన్లీ మనం వెంకటా గురించి మాట్లాడాలి. గత 3-4 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాను. 1 man ఆడుకుంటున్నాను. అలాగే ఒక కాంపేర్ చేస్తున్నాడు. పండుగ కులాలు వచ్చినట్లయితే అదే తర్వాత పిల్లలు గంజాయి కావాల్సినారు, వయసు సాగు అలవాటు చేస్తున్నారు, సిఐలు ఎస్ఐలు వంటకాలు ఇవ్వడం తీసుకున్నారు. ఒక కార్యక్రమం చేయాలంటే మన ఇంట్లో కూడా చిన్న కార్యక్రమం చేయాలి. చాలా అని మనం చూసుకోవాలి, ఆర్థిక పనులు చూసుకోవాలి, పనులు చూసుకోవాలి. మరి ఈ కార్యక్రమం ఆయన చేస్తున్నారు, ఎన్నో బాధపడుతున్నారు. ఆ విషయంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండో వ్యక్తికి మరొకసారి మనం చూస్తున్న సమయం లేదు కదా. మనకి ఆర్కే గారు ఉన్నారు, కార్పొరేటర్, నా మంచి మిత్రుడే. ఆయన టీవీ చాలా చేసిన ఫస్ట్ వెళ్ళిన ఆర్థరైతే మిత్రుడు. అలాగే కంటి మురళి గారు మా ఆర్త మిత్రుడు, రెండు నాకు అమ్మగారు గారికి వెళ్తే అతిథి మేడం వెళ్తే నేను ఫ్యామిలీలో ఉంటాయి. చెప్తే వాడు మాంస సంఘంలో చూస్తాను. ఇంకా ఉన్న సోకాల్ లీడర్స్తో అక్కడ ఉంటారు, గుమ్మలు ఉంటారు, లోన ఉంటారు. అతిథి మేడం నాకు కావాలి, మురళి గారు నాకు ఇష్టమే, ఆర్కే గారు నాకు ఇష్టమే అన్న పొరగాడు మాకు బాగా చదువుకుంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే వీళ్ళు మన వాళ్ళే. కాకపోతే మనకు ఒక అపార్ట్మెంట్ పట్టుకున్నప్పుడు డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుంది ప్రతిదీ. అలా మనదంటూ ఒకటి డెవలప్మెంట్ జరిగితే డెవలప్మెంట్ మనం అభివృద్ధి చెందాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలి. దానికోసం పెడుతున్నారు. అయితే ఈ విషయంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ వ్యయ ప్రయాసం పెట్టి చాలా బాధపడ్డాడు. దాని వెంకటరావుకి ఈ సభ ఒక థ్యాంక్స్ శబ్దాలు ఒక విషయం సాధించాడు. ఎందుకంటే ఇంప్లాయిడ్ అది జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరెవరో వచ్చేవారండి మనకు కాలనీ ప్రెసిడెంట్ గారు, మన వార్డ్ కౌన్సిలర్. ఆయన ఒకటే పట్టుబట్టాడు, మా కామేశ్వరరావు గారినైనా అవ్వండి, మా రాజుగారిని అవ్వండి, లేదు మా ఈ రాజుగారినైనా అవ్వండి, లేదా మా మేషారినైనా అవ్వండి, లేదా మా మేష ఎవరో ఒకరు మన వార్డులో ఉన్నాడు కావాలని పట్టుబట్టాడు. ఆయన ఇంప్లిమెంట్ అయింది. వాడు ఆల్రెడీ డిస్కస్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాడు ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఏమని పైవాడే తీసుకొని బీసీ వాళ్ళు పెట్టద్దు, ఇది చేయాలనుకుంటే బీసీ వాళ్ళు అమ్మాయి ఆడబెట్టండి, రావడం పెట్టండి, లేదా రాజుగారు పెట్టండి, ఇంకో కాకపోతే ఏడే మెంబర్లు అవుతారు. ఎందుకు అవ్వకూడదమ్మా కార్పొరేట్ మీరే అవుతారు. ఎవరు మీదే మేము నిలబడతాం కార్పొరేట్. అలాగే అది ఆయన పట్టుబట్టి సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో మనకు సంతోషం అనిపిస్తుంది. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ఎదురు చూస్తారు. ఆర్థికంగా గుర్తుపడి అందరూ గుర్తుపడతారు. రెండు ఇంకో విషయం చెప్పంటారా, ఎవరి ఒంట్లో బాబాడే పరిగెత్తాలి హాస్పిటల్కి వెళ్ళిపోయి మా మాత్రం చూస్తాడు. మేము ఒకసారి ఎలా వెళ్తాం లేదు. ఆ పనుల్లో ఏమవుతాడో కొన్ని అవమానాలు కూడా పడతాయి. నేను చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు